తిరుప్పడి ఎలుచ్చి అనే శివ సంబంధ సుప్రభాతంలో చివరి పాసురము 10వ పాసురము. புவனியல் போய் பிரிவாமென்னாம் போக்குகின்றோ அவமே இந்த பூமி சிவன் உய்ய கொள்கின்றவார் என்று நோக்கி திருப்பெருந்துறை உறைவார் திருமாலா அவன் விருப்புயை தௌ மலரவன்னாசை பதமுன் நின்னலர்ந்த மெய்க்கருணை நீயும் அவனியல் புகந்தெமையை கொள்ளவல்லாய் ஆரமுதே பள்ளி எழுந்து அருளாயே. తిరుప్పడి ఎలుచ్చిలో పాసురము 10. ఇది చివరి పాసురము. పరమేశుడు స్వయముగా ఈ భువినవతరించే తనను సేవించి భక్తులు తరించగా ఆ పుణ్యభూమిన జనించు వారలే కదా ధన్యులని శ్రీహరి బ్రహ్మలు నిరతము చింతించును. తిరుపెరుందురైలో శ్రీ మాణిక్యవాచకునికి కురుంద వృక్షమూలమున సాక్షాత్కరించి జ్ఞానోపదేశము చేసి సద్గురువై నిలచిన శివా శయ్యదిగి దేవరా వేగమే బ్రోవగరావయ్యా. స్వస్తి. ఎలుచ్చిలో 10వ పాసురము. ఇది శివ సంబంధమైనటువంటి సుప్రభాతము 10 పాసురాలతో కూడి ఉన్నదని మనం తెలుసుకుని ఉన్నాము. శైవ క్షేత్రాల్లో నిత్యము కూడా ఉషాకాలంలో ఆ శివుని మేల్కొలుపుతూ సాగేటువంటి ఈ 10 పాసురాలతో కూడినటువంటి ఈ సుప్రభాతాన్ని శ్రీ మాణిక్యవాచకులు రచించి ఉన్నారని కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ఇది చివరి పాసురం. ఈ పాసురంలో ఏం చెప్పబడి ఉందంటే, చతుర్ముఖ బ్రహ్మాదులు వాళ్ళు స్తుతిస్తూ ఉంటే 2 అడుగులలో త్రిలోకాలను లక్ష్మీనారాయణుడు కొలిచాడు కదా వామన అవతారంలో. ఆయన యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని 4 దిశల నుంచి కూడా మునీశ్వరులు చూసి, ఇంకా దేవాది దేవతలందరూ కూడా ఆయనకి ప్రణమిల్లి ఆయన స్తుతించున్నారు. అయితే అటువంటి నారాయణుడు ఈశ్వరుని యొక్క ఆద్యంతాలు దర్శించాలని కోరి వరాహ రూపంలో 7 పాతాళాలను తొలచి వెదకి అలసిపోయాడు. ఇక చతుర్ముఖ బ్రహ్మ తాను కూడా ఆ హరుడు ఆ శివుడు యొక్క ఆది ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆయన హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్ళి వెతికి అది చేరలేక చివరలో మొగలి పువ్వు యొక్క ఆ కూట సాక్ష్యంతో అతను కూడా చివరికి పరాజితుడయ్యాడు, పరాభవాన్ని పొందాడు. అలా ఈ బ్రహ్మ విష్ణువు కూడా వాళ్ళు ఎంత తప్పించినా, ఎంత ప్రయత్నం చేసినా, ఆ పరమేశ్వరుని ఎంత స్తుతించి కీర్తించినా ఆ శివుని యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేకపోయారు. కానీ వాళ్ళు ఒకటి గ్రహించారు, భూలోకం ఒక పుణ్యభూమి,
మనకి అగోచరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ భూలోకంలో తన యొక్క భక్తులను తరింపచేయడం కోసం అనేకమైనటువంటి క్షేత్రాలలో ఆయన వెలసి ఉన్నాడు కదా. ప్రతి ప్రాంతంలోనూ కూడా తాను వెలసి కొలువై ఉండి ఆ క్షేత్రాన్ని పునీతం చేస్తూ అక్కడున్నటువంటి తన భక్తులందరినీ కూడా తరింప చేస్తూ ఉన్నాడు. మనము ఇక్కడ ఉండే కన్నా కూడా ఆ పుణ్యభూమికి వెళ్ళి ఆ భగవంతుని, ఆ పరమశివుని మనం దర్శించి ధన్యత పొందుదాం అని వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము ఆలోచిస్తూ ఉంటారట అని ఇక్కడ మాణిక్యవాచకులు ఈ యొక్క పాసరంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవాది దేవులందరూ కూడా ఈ యొక్క భూమికి వచ్చి భగవంతుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతించి సేవించాలని చెప్పి వాళ్ళు ఎక్కువగా తహతహలాడుతూ ఉంటారట. అందువల్ల ఈ జన్మకి ధన్యత అనేటువంటిది కావాలి అని అంటే ఈ పుణ్యభూమిలో మనం జన్మించాము, అందులో మానవులుగా మనం జన్మించాము అంటే మనం చేయవలసినటువంటిది ఏమిటి అనే దాన్ని ఇక్కడ పరోక్షంగా చెప్పడం జరిగింది. మాణిక్యవాచకులు కొన్ని కృతులను చిదంబర క్షేత్రంలో గానం చేశారు. శివపాదాలు అని, తిరుచిట్రంబలం అంటారు వాటిని. అందులో ఆ మానవ రూపం యొక్క ప్రాధాన్యత చివరికి ఎలా ఉండాలనేటువంటి దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఒకసారి దాని గురించి మనం తెలుసుకుందాం. ఆయన మాటలోనే మనం చెప్పుకుందాం. సాగరమయమైనటువంటి ఈ భూమిపై జన్మించాను. ప్రారబ్ధాన్ని బట్టి ప్రాణుల అనేక యోనులలో ఏనుగు మొదలు చీమ వరకు అనేక రూపాల్లో పుట్టి అటుపై తల్లి గర్భంలో పుట్టాను. యోనివాసాన ఒకే పోలికలు గల జీవకణాల మధ్య పోరాటంలో బతికి పెరిగాను. 1 నెల పూర్తయింది, ఒక ప్రత్యేక రూపాన్ని సాధించాను. 2వ మాసంలో వ్యక్తిగా దృఢపడ్డాను. 3వ మాసం మాతృగర్భంలో ఉమ్మ నీటిలో మునిగిపోకుండా బతికాను. 4వ మాసంలో నేత్రాలు ఏర్పడ్డాయి. 5వ మాసంలో పిండం చనిపోక నిలిచింది. 6వ మాసంలో అవయవాలు ఏర్పడ్డాయి. 7, 8, 9 మాసాల్లో సహజంగా కలిగే అనేక ఇబ్బందులను ఎదుర్కొని నవమాసాలు నిండే వరకు గర్భాన పెరిగి జన్మించినప్పుడు నేను నా తల్లి ప్రసవ వేదన నుంచి బయటపడ్డాను. కాలక్రమాన ఈ శరీరం పెరిగి ఆహార నిద్ర అనే నిత్యకృత్యాలను పాటించి యవ్వన దశలో కామోషుడై ఉండి విద్యా సంపదలైనటువంటి ఈతి బాధల నుండి తప్పించుకుని దరిద్రమైనటువంటి కష్టాల నుంచి విడిపడ్డాను. నిషిద్ధాలైనటువంటి నడతలను అనేకం దాటాను. ఇన్ని రకాల గడబిడల మధ్య ఏమాత్రం చలించినటువంటి ఆత్మసాధకుడు అనేటువంటి నేను మహాభాగ్యవంతుడను అంటున్నారు. అలా చలించుకున్నంత ఆత్మసాధకుడుగా ఎలా మారారు అంటే సద్గురువు. మాణిక్యవాచకులు లభించినటువంటి గురువు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, భగవంతుడే. తను స్వయంగా కానీ ఇంకో రూపంగా కానీ మనని ఉద్ధరించడానికి గురువుగా ఆయన మన ముందు నిలుస్తాడు. ఏదో రూపంగా మనకి సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది నా భాగ్యము అంటున్నారు మాణిక్యవాచకులు. నా హృదయం మైనల్లా కరిగి దైవాన్ని ప్రార్థించి భగవత్పాదాలను ఆశ్రయించి కన్నీరు మున్నీరై విలపించి నేను నమ్మిన ధర్మాన్ని ఏమాత్రం వేడకు ఉండేలాగా భక్తి రసంలో మునిగాను అంటున్నారు. పశ్చిమానులో మేకు తేలికగా దిగినట్లు నా హృదయంలో భక్తిభావం ఉండి మృదువైన హృదయం కరిగి ద్రవించింది. శరీరం వణుకుతోంది. అందరూ నన్ను పిచ్చివాడన్నారు. అయినా నేను సిగ్గుపడలేదు, మదన పడలేదు. నాకు అహంభావం ఏదీ లేదు. ఇది నేను గొప్పతనం అనుకుంటే అక్కడితో నా సాధన ఆగిపోతుంది. జ్ఞానం కావాలనేటువంటి కుతూహలం నాలో పెరగాలి. సంపాదించిన ఆస్తులలో ముక్తికి మించినది ఏది లేదని నేను గ్రహించాను అంటున్నారు. ఇంకా చివరికి ఎలా ఉండాలి అంటున్నారంటే ఆయన తల్లి ఆవు తన లేగదోడకే తల్లడిల్లుతున్నట్లు భగవంతునికే పరితపించాను. ఈశ్వరుని తప్ప మరే దైవాన్ని కళలో కూడా తలుచుకోలేదు. లోకాతీతుడు అనంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ భూమిపై పరమ గురువుగా అవతరించాడు. కరుణతో నన్ను దరి చేర్చుకున్నాడు. నీడ తన వస్తువును వదలనట్లు వాని పాదాలను క్షణమైనా నేను వదలదలుచుకోలేదు. నది పొంగినట్లు నా భక్తి పొంగి ఇంద్రియాలన్నీ ఏకం కాగా ఈశ్వర అని నోటి నిండా పలికాను.
భక్తి పరవశంతో మాట తడబడింది, మేను పులకరించింది, ఆనంద బాష్పాలు రాలాయి. భక్తితో శరణొందిన భక్తులను తల్లి అయి పోషించేవానికి ప్రణమిలుతున్నాను అంటారాయన. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది, ఈ తిరుచిట్రంబలం అనేటువంటి. అలా ఇక్కడ ఈ 10వ పాసురంలో ఈ భూలోకంలో పుట్టినటువంటి నరులు ఎంతో ధన్యులు అనుకుంటున్నారు. ఎవరు? శ్రీహరి, బ్రహ్మ. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని దర్శించి ఆయన సేవించుకుందాం అని వాళ్ళు భావిస్తూ ఉంటారట. అలా తిరుపెరుందురలే కొలువైనటువంటి ఓ పరమశివ, నువ్వు నీ భక్తుల పట్ల ఎంతో కరుణ ఉంది కాబట్టే కదా నువ్వు ఈ రోజున సాకార రూపంలో ఈ క్షేత్రాలన్నింటిలోనూ కూడా వెలిసావు, కొలివే ఉన్నావు, ఈ భూమికి దిగి వచ్చావు, మమ్ము ఏలుకునేటువంటి వాడివి, మమ్ము పాలించేటువంటి వాడివి, మాకు ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపెట్టేటువంటి వాడివి, సద్గతిని ప్రసాదించేటువంటి వాడివి నువ్వే అయి ఉన్నావు. నువ్వు అమృత స్వరూపుడివి. కాబట్టి ఓ పరమేశ్వర, నువ్వు త్వరగా మేలుకొని మాకు దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి ఈ పాసురంలో చివరిగా వారు వేడుకోవడం అనేటువంటిది జరిగింది.